శివాష్టోత్తరం 12వ శ్లోకం. ఉచ్చారణం. మృడః పశుపతిః దేవః మహాదేవః అవ్యయః హరిః. ఇప్పుడు సంధితో మృడః పశుపతిః పకారం ఉంది, పకారం ముందు విసర్గ వచ్చింది కాబట్టి ఆ విసర్గ ఉపధ్మానీయం అంటారు. అది ఫకార శబ్దంగా వినిపిస్తుంది. పకారం ముందు ముందొచ్చే విసర్గ ఫ లాగా వినిపిస్తుంది. అందుకని ఇది మృడః పశుపతి. అక్కడ మృడః అయితే అంటే మృ రు రు, అంతేగాని మృ అని ఉకారం పలకూడదు. మృడః పశుపతి. మృడః పశుపతి. పశుపతిర్దేవో మహాదేవో అవ్యయః, కానీ సంధి కలిసి అది మహాదేవో వ్యయో. అక్కడ మహాదేవో అవ్యయః అని పలకూడదు, కలిపి మహాదేవో వ్యయో. మహాదేవో వ్యయో హరిః. మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః. మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః. రెండో పంక్తిలో ఉచ్చారణం. పూష ష పూషదంత భి మహాప్రాణ భిదవ్యగ్రో. పూషదంత భిదవ్యగ్రో. పూషదంత భిదవ్యగ్రో దక్షా క్ష కకార షకారం. దక్షాధ్వర ధ మహాప్రాణం. దక్షాధ్వర హరో హరః. పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరో హరః. పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరో హరః. ఇక్కడ పూషదంతభిదవ్యగ్రహ, దక్షాధ్వర హరః, హరః అవి పేర్లు. ఒక్కసారి శ్లోకం చదువుకుందాం. మృడః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః. పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరో హరః.